30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఆ రోజు మీ నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పుడు ఎవరి ఫోటోలు పెట్టుకున్నారు ఆయన? ఎవరు ఫోటో పెట్టుకోవాలా? కరెక్ట్. ఓన్లీ డాడీ ఫోటో. ఎవరి ఫోటో లేకోకుండానే మీ డాడీ గారు ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ రోజు మాత్రం మీరు ఫోటోల మీద డిపెండ్ అవుతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకపోతే నేను సున్నా అని మీరు ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ నాన్నగారి యొక్క చరిష్మా మీకు లేదనే కదా? నాన్నగారి చరిష్మా ఉంది, జగన్మోహన్ గారితో పాటు ఉంది. నాన్నగారికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకపోయినా ఇక్కడ ప్రజలు ఆదరించారు. 2004కి 2024కి చాలా తేడా ఉంది. రాజకీయాలు తేడా ఉన్నాయి. అదే తేడా ఏంటి? ఆ రోజు 2004లో డాడీ చేసిన ప్రకాశం జిల్లాలో చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విపరీతంగా ఆదరణ వచ్చింది. ఆ రోజు ప్రతి గ్రామానికి ఇప్పుడు మంచినీళ్ళు వస్తు కావంటే పంపించేవాళ్ళం, అంబులెన్స్లు కావంటే పంపించేవాళ్ళం. ప్రతి గుడికి, గోపురానికి, మసీదుకి డాడీ ఇచ్చిన రాయి 100% అన్ని చోట్ల ఉంటుంది. ఆ వేవ్ అన్ని చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కరెక్టే. కానీ నాన్నగారు ఒక సాధారణ ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చారు. అంటే ఒక ఆర్టీసీ కండక్టర్గా ఉన్న ఆయన ప్రజల మధ్యకు వచ్చి అంత చరిష్మా కూడగట్టుకొని ఎవరి బొమ్మ లేకుండా తన బొమ్మతోనే గెలిచారు అంటే అప్పుడు ఆయన ఖ్యాతి ఎంత? వెలగట్లేని ఖ్యాతి అది. మరి ఆ ఖ్యాతిలో మీకు ఈ రోజు 50% అయినా ఉందా? ఈ రోజు సిచ్యువేషన్ ప్రకారం మేము జగన్తో పాటు నడుస్తున్నాం కాబట్టి అది జగనన్న ప్లస్ బూచేపల్లి ఈ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ఒకటే చూస్తున్నాడు. జగనన్న వేరు, బూచేపల్లి వేరు కాదు, ఒకటే ఏడా. ఒక్క స్ట్రైట్గా ఆన్సర్ చేయండి నాకు. మీరు నాన్నగారు ఆ రోజు ఇండిపెండెంట్ గెలిచారు కదా, ఈరోజు జగనన్న లేని నేను సున్నా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదు, నేను పోటీ చేయను. పోటీ చేయరు? 100% పోటీ. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా రాదేమని భయమా? ఇదే కాన్స్టిట్యున్సీలో పోయినసారి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రాంతానికి, దర్శి ప్రాంతానికి, నూతలపాడు ప్రాంతానికి ఆ రోజు నా చేతనైనంత వరకు నేను సపోర్ట్ చేసి కార్యకర్తలందరికీ చెప్పి, నాతో పాటు నమ్ముకున్న వాళ్ళందరికీ చెప్పి ఓట్లేసి గెలిపించాం ఆ రోజు. ఇప్పుడు కూడా శివప్రసాద్ రెడ్డికి బలం లేదని అనుకో. నేను అసలు ఈ రాజకీయాల్లో వచ్చిందే రాజశేఖర్ గారి భిక్షతో. ఒకసారి ఇండిపెండెంట్గా ఆ రోజు అవసరం వేయాల్సి వచ్చింది. ఇంకా మాకు అవసరం లేదు, ఇండిపెండెంట్ ఆలోచన అవసరం లేదు, బూచేపల్లి కుటుంబానికి అవసరం లేదు. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు సీటు ప్రేమతో, ఆప్యాయంగా, గౌరవంగా మేము బతిమలాడైనా ఫైట్ చేసైనా జగన్మోహన్ గారి మీద మాకు ప్రేమ ఉంది, మేము ఫైట్ చేసినా బీఫామ్ తెచ్చుకుంటాం ధైర్యం మాకుంది. అసలు ఇండిపెండెంట్ ఆలోచన కాలే వరకు వైసీపీలోనే ఉంటా, నేను చనిపోయినా కూడా నా శవంపై వైసీపీ జెండా కప్పాలి, అది నా కోరిక అన్న నాయకులు కూడా ఈరోజు జెండాలు మార్చేశారు. ఓకేనా? అందులో మీరేం అతీతులు కాదు. ఎవరైనా పరిస్థితులు అనుగుణంగా ఆ రోజు రాజకీయ సమీకరణలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కార్యకర్తల ఒత్తిళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీలు మారే అవకాశాలు చాలా ఉంటాయి. ఎంతటి వారికైనా తప్పదు అది. ఆ సందర్భమే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వస్తే, ఆ రోజు జగన్ బొమ్మ స్థానంలో వేరే బొమ్మ వస్తే గెలవగల దమ్ము ధైర్యం మీకుందా? ఆ సిచ్యువేషను మొన్న ఎలక్షన్స్ ముందు కావాలని టీడీపీ వాళ్ళు మమ్మల్ని పార్టీ మారమని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నాన్నగారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మాకు సంబంధం లేని విషయాన్ని వేరే పాప ఎక్కడో చనిపోతే, మీ కాలేజ్ స్టూడెంట్ కదా? మా కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో చనిపోయింది. ఓకే. మా కాలేజీలో చనిపోవాలా? నారాయణ అటువంటి విద్యా సంస్థలోనే కాలేజీలో చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయి. ఇట్లా ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యల ప్రకారం ఆ అమ్మాయి ఆ ఇంట్లో చనిపోయింది. వాళ్ళ ఇంట్లో, మా కాలేజీలో కూడా చనిపోవాలా? దాన్ని కావాలని రాజకీయంగా పులిమి ఆ రోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వస్తారా, అరెస్ట్ చేయమని అడిగారు. దాని తర్వాత క్వారీలు కూడా ఆపేశారు. సుమారుగా 2 సంవత్సరాలు క్వారీ అడిగారా? పార్టీలోకి వస్తారా? 100% అడిగారు. మేము లోకేష్ గారు వేరే వాళ్ళని పంపించారు. మేము 100% ఆ రోజు చెప్పాము, మేము మారేదే లేదు, మేము అరెస్ట్ చేసుకోండి, క్వారీలు ఆపుకోండి, ఎన్ని చేసుకున్నా కూడా ఆయనతోనే ఉంటాము, రాజశేఖర్ గారి కుటుంబంతో నడుస్తాము అని చెప్పి అందరికి చెప్పడం. మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు ఇంకో అవకాశం వచ్చింది, మళ్ళీ పోటీ చేస్తున్నాం. పదవులు శాశ్వతం కాదు. నాకు 2009లోనే నాన్నగారి మీద ప్రేమ, నాన్నగారి సీటు శివప్రసాద్కి సీటు ఇవ్వమన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చారు. నేను నా 27 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే సీటు చేసి అయిపోయింది. కానీ నాది ఇప్పుడు మెయిన్ కోరిక ఏంటంటే 2014లో దర్శిలో నేను ఓడిపోయాను. పెద్దలు చెప్పేది ఎక్కడ బాగొట్టుకున్నారో ఆడే సంపాదించుకుని పెద్దలు చెప్పారు. అందువల్ల నేను పట్టుబట్టి 2009లో రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నా. మళ్ళీ 2024లో జగన్మోహన్తో పాటు అసెంబ్లీలో కూర్చోవాలి. నా దేయం అంతే కాన్సెప్ట్. ఎమ్మెల్యే అయింది 33 సంవత్సరాలు కదా? కాదు, 27-28 సంవత్సరాలకి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ యాక్టివ్ చూసి నిజంగా మీ రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయనే స్వయంగా మిమ్మల్ని పిలిచారండి నిజంగా? ఆ రోజు అప్పుడు నేను ఎంపీపీగా ఉన్నాను, చేమగుర్తి ఎంపీపీగా ఉన్నాను.
నాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రామతీర్థం రిజర్వాయర్ అని చెప్పి చేమకుర్తిలో రిజర్వాయర్ రాజశేఖర్ గారు ఓపెనింగ్ వస్తే అక్కడి నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల అవతల ఇంకో హెలిప్యాడ్ పెట్టారు. ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి కాలేజ్ ఓపెనింగ్ వచ్చారు. ఆ కాలేజ్ బస్సు ముందు నేను పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నా. ఒక కార్యకర్త బాగుతున్నా. రాజశేఖర్ గారు నాన్న అడిగాడంట, ఎవరని, మా కొడుకు అని చెప్పాడంట. ఏం చేస్తున్నా అంటే డాక్టర్ కంప్లీట్ అయింది అన్నాడు ఆ రోజు. ఓహో మంచి బాగా యాక్టివ్గా ఉన్నాడంటే నెక్స్ట్ టైము సీటు విషయంకి వచ్చేళ్ళకి డాక్టర్ గారి సీటు నీకే సీట్ అన్నారు. డాడీ కూడా నాకు వదిలి డాక్టర్ గారికి ఇచ్చామని చెప్పారు. అంటే డాక్టర్ అంటే నేను. అంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని పాలిటిక్స్లో యాక్టివ్గా అవుతాడు, ఇలా ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతాడు అప్పుడు గుర్తుపెట్టారు. అతను విజయనగరం నాయకుడు కాబట్టి అతను సీనియారిటీ తెలుసు కాబట్టి ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే కొంచెం అందుబాటులో ఉంటారు, నా కుటుంబాన్ని ఆదరించాలని చెప్పేసి ఇంకా అసలు ఆ రోజు నాన్నగారు ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఇప్పుడు ఆయన నాకు అగెనిస్ట్గా పోటీ చేసి ఇండిపెండెంట్ గెలిచాను ఇప్పుడు రాజశేఖర్ గారు మనసులో పెట్టుకోవాలా. సుబ్బారెడ్డి మా సొంత మనిషి, ఎంబడే పిలిచి స్టవ్ వేయించుకున్నాడు, హ్యాపీగా ఆ రోజు పార్టీలో చేరిపోయాం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతోనే నాన్న ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అది లేలే పాపం. కానీ ఆ రోజు మనం ఏం చేసామంటే ఇండిపెండెంట్గా అందరూ మాకు ఓట్లు వేయించుకొని ఆ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ గారు, ఆయనకి మొత్తం ఎంపీ గారికి మొత్తం కాంగ్రెస్కి వేసాం, ఇండిపెండెంట్కి మాత్రం మేము వేయించుకున్నాం. పూర్తిగా జనాలకు కానీ మిగిలిన పెద్దలందరికీ కూడా నాకు ఇండిపెండెంట్గా వేయండి, ఎంపీ అభ్యర్థి మాత్రం మన కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ గారు బలపరిచిన అభ్యర్థిని ఓట్లు వేసి గెలిపించాం ఆ రోజు. డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఇంకొక డాక్టర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు 2 డాక్టర్లు ఇక్కడ బరిలో ఉన్నారు. ఒకరు మీరు, మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు. మరి ఈ డాక్టర్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాజకీయంకి వచ్చేళ్ళకి మీరు డిగ్రీ, ఆమె పీజీ. ఇక రాజకీయంకి వచ్చేళ్ళకి 20 సంవత్సరాలు నేను ఇక్కడ రాజకీయం చేస్తుంటే పీజీ మాస్టర్స్ అన్నీ ఎక్కువ తీసేసుకున్న రాజకీయంకి వచ్చేళ్ళకి అని చేసి అయిపోయింది. 27 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను, ప్రజలతో కలిసిమెలిసి తిరిగాను. అందరి సమస్యలు ఈ కాన్స్టిట్యుయెన్సీలో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుంది పూర్తిగా అవగాహన ఉంది. ఇది నాది 5వ ఎలక్షన్ సుమారుగా, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ 5వ ఎలక్షన్. అమ్మాయి ఫస్ట్ ఎలక్షన్ చేస్తుంది. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా కడియాల వాళ్ళు ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళు కడియాల గొట్టిపాటి వాళ్ళు కడియాలకు ముందు గొట్టిపాటి కదా, వాళ్ళు గొట్టిపాటి వాళ్ళు వాళ్ళ తాత కానీ వాళ్ళ నాన్న కానీ చేస్తున్నారు. ఇప్పుడు చేసేది రాజకీయం వీళ్ళు కదా, కడియాల వాళ్ళు కదా కావచ్చు. కానీ గొట్టిపాటి వారసురాలు కానీ ఇప్పుడు కడియాలంటే నరసరావుపేట. ఇప్పుడు జనాలు ఎలా చూస్తారు, ఇక్కడ గొట్టిపాటి అంటేనే దర్శికి వస్తారు. దర్శిలో గొట్టిపాటి వారసురాలుగానే వచ్చింది కదా. దర్శికి గొట్టిపాటికి సంబంధం లేదు. ఒక దర్శి పాత జిల్లా ఉన్నప్పుడు ఒక ప్రాంతం వరకు ఒక మండలం వరకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది కూడా గొట్టిపాటి రవి ఆ రోజు ఉన్నాడు, పోటీ చేశాడు. జిల్లా డివిజన్ అయిపోయిన పాటినే ఆ జిల్లా వాళ్ళు అటు వెళ్ళిపోయారు, ఈ జిల్లా వాళ్ళు ఇట్టున్నారు. కానీ క్యాండిడేట్ వైజ్ చూసుకుంటే ఆమె ఓనమాలు ఇప్పుడే స్టార్ట్ చేసింది రాజకీయంలో. ఇక్కడ క్యాండిడేట్ని కూడా చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు కాదన్నా. బుల్లెట్ దిగిందా లేదా అది వాళ్ళకే దిగుతుంది, బుల్లెట్ వాళ్ళకే దిగుతుంది. మాకు అసలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు ఆవిడ. ఇటీవల చూస్తే ఒక గర్భిణీ స్త్రీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో బాధపడుతుంటే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోతే ప్రచారంలో ఇదే దర్శి నగర పంచాయతీలో 11వ వార్డు 12వ వార్డులలో ఆమె ప్రచారంలో ఉంటే విషయం తెలిసిన వెంటనే ఒక్క ఉదుటున అక్కడికి వెళ్ళి ఆమెకి సిజరీన్ చేసి 12 బిడ్డకు జన్మనిచ్చేలా చేసింది ఆవిడ. ఆ విషయం అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే కదా బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ జర్నీ చేసేప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటే ఎమ్మటే కేర్ తీసుకొని ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపిస్తాం. దర్శి ప్రాంతం సుమారుగా 25 సంవత్సరాల నుంచి చాలా మంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఇదే ప్రాంతంలో ఉండేసి అందరికి అందుబాటులో ఉండి ఎప్పుడు డాక్టర్లు పిలిస్తే అప్పుడు వస్తున్నారు. ఒక చిన్న హాస్పిటల్లో అక్కడ అనస్థిస్ట్ ఉన్నాడో లేదో తెలియని ప్రాంతంలో హాస్పిటల్లో ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు డెలివరీ ప్లాన్ చేశారు. ఆ రోజు నామినేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా అంతకన్నా సీనియర్లు చాలా మంది డాక్టర్లు ఉన్నారుగా. ఇప్పుడు లక్ష్మి గారు రాకముందు కూడా అందరు ఏ హాస్పిటల్కి పోయేవాళ్ళు? ఇక్కడ సుమారుగా 8-9 పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్కి పోయేవాళ్ళు కదా. ఇప్పుడు ఏ లక్ష్మి గారినే పిలవాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఇక్కడ అందుబాటులో ఉన్నారు. నేను అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు, అదే హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీరావు గారు రాకముందు ఈ ప్రాంతాల్లో డెలివరీ జరగలేదా? ఏమైనా ఎమర్జెన్సీలో వస్తే చేయట్లేదా? ఇక్కడ అంతా డాక్టర్లు అందరూ కోఆర్డినేషన్ బాగానే ఉంది పాపం. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక బిడ్డని ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేసి కష్టపడతారు. నిజంగా ఎమర్జెన్సీ అయితే రావచ్చు, సేవ్ చేయొచ్చు. కానీ ఇది క్లియర్గా అదే రోజు నామినేషన్ రోజు కావాలని
ఆ వార్డులో ప్లాన్ చేసి అక్కడ తెప్పించి అంటే బిడ్డ ప్రసవాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారంటారా? వాళ్ళు నాకు అన్న చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడుకి మెయిన్గా వాళ్ళకి వెనతో పడిన విద్య పబ్లిసిటీ చేయటం, ఏ విధంగా ట్రెండింగ్ చేయటం, వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని ట్రెండింగ్ విద్య అనమాట. ఇంతమంది డాక్టర్లు ఉండగా లక్ష్మి గారు ఎందుకు గుర్తొచ్చారు? ఇంతమంది 25 సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉన్న చాలా మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, చేస్తున్నారు, సీనియర్లు కూడా. ఆమెకన్నా సీనియర్లు కదా, ఆమె 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకోవచ్చు. మంచి డాక్టర్, నేను కాదనట్లేదు, మంచి డాక్టర్. నాకు ప్రాంతం తెలియదు, వాళ్ళు నర్సరాపేటలో ఉన్నారు. ఇక్కడ మా ప్రాంతం వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు పిలిస్తే ఏ హాస్పిటల్కైనా డెలివరీ చేస్తారు. వాళ్ళు చిన్న హాస్పిటల్కి తీసుకుపోయి ఆడ అనస్థిస్తున్నారో లేదో తెలియని ప్రాంతం తీసుకొచ్చి ఎందుకు చేశాను? 100% పబ్లిసిటీ అంటే ఇది. మేము ట్రెండ్ చేయాలి దీన్ని. ఆ నామినేషన్ జనాలు సుమారుగా 35,000 మంది 40,000 జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక పబ్లిక్ స్టంట్గా వాడారు. మీరు MBBS పూర్తి చేశారు శివప్రసాద్ గారు. నిజంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే రాజకీయాలు లేకపోతే ప్రొఫెషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా ట్రీట్మెంట్ చేయడం తప్పులేదు కదా? ట్రీట్మెంట్ చేయడం నిజంగా తప్పులేదు. ఈ డాక్టర్ వృత్తిలో చేసే వాళ్ళైనా సమాజం కోసం ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని రాజకీయంగా ఈ డాక్టర్ వృత్తిని వాడుకోవడమే బాగలే. అదే ప్లేస్లో మీరు చేస్తుంటే అవతల వాళ్ళు ఇదే మాట మిమ్మల్ని అంటే? నేను యాక్చువల్గా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళందరూ చాలాసార్లు, మొన్న రీసెంట్గా జగన్ సార్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఓ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఎమ్మడే నా కారులో ఎత్తపోయి హాస్పిటల్లో పెట్టేసుకుని, నేను అదేం ట్రెండ్ చేసుకోలేదుగా. ఎవరో సోషల్ మీడియా పిల్లడు ఎవరో తీసి పెట్టాడు, సుమారుగా 1,00,000 లైక్లు వచ్చింది. నేను పర్సనల్గా పోయి ఫోటోలు తీపించుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను రాజకీయం చేసే ఆలోచన నాకు లేదు. నిజంగా ఎండ్ పాయింట్ ఆ పేషెంట్ బెనిఫిట్ పొందాడు లేదా పాయింట్. నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ సేవ్ చేసాం. ఇది కూడా నిజంగా అవసరమైతే పోవచ్చు, కానీ ఆమె చేసిన ఆ రోజు స్టంట్ ప్రకారం అంటే దర్శిలో డాక్టర్లు గైనకాలజిస్ట్ లేరనే బిల్డప్ ఇచ్చారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు కదా. నేను కారులో తీసుకెళ్లి పెట్టాను అదంతా కూడా. ఈ సందర్భంగా నేను ఒక్కటి గుర్తు చేసుకుంటా. పొద్దున మీ ఇంట్లోకి వస్తున్నాను, మీ ఇంటి బయట చైర్స్ వేశారు. సామాన్యులు అంటే అతి సామాన్యులు చాలా పేదవారు అనుకుంటా వాళ్ళు. మీ ఇంటి బయట చైర్స్లో వరుస కూర్చున్నారు అంతా కూడా. నాకు తెలిసి ఎందుకు వచ్చారు మీ దగ్గర తెలియదు. వాళ్ళు టీ తాగుతున్నారు క్లాసుల్లో, వాళ్ళకి టీ ఇచ్చి చైర్లలో కూర్చోబెట్టారు. కేవలం ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి అలాంటి సామాన్యులు మీ ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నారా? టీ తాగే అవకాశం ఉందా? ఎలక్షన్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటా పేదలకు? అంటే మేము వస్తున్నామని ముందుగా మీకు తెలుసు కాబట్టి కావాలని అలా ప్రీ ప్లానింగ్ సెట్ చేశారా? ఈ ఇల్లు గృహప్రవేశం కాంచి ప్రతి ఒక్కరు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కాఫీలు తాగిపోవాల్సిందే, అన్నం తినిపోవాల్సిందే, మజ్జిగ ఉంటే మజ్జిగ తాగిపోవాల్సిందే. నేను మొదటి నుంచి కూడా చెప్పి ఇది నా ఇల్లు కాదు, నాకు ఒక బెడ్రూమ్ మాత్రం చాలు, మిగిలినంతా మీరే వాడుకోండి స్వామి. ఇది మొత్తం దర్శి కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ప్రాంతానికి ఒక ఇల్లే. ప్రతి ఆడబిడ్డకు కూడా ఇది పుట్టినిల్లు లాంటి ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి మీ తమ్ముడు మీ అన్న ఇప్పుడు మీకు సహాయం చేస్తారని ఆ రోజు చెప్పాం. ఆడబిడ్డలు మగవాళ్ళకి అందరికీ ఉంది. కానీ మీరు చెప్పిన ప్రకారం ఉదయాన్నే రాత్రి ప్రచారం వేళకి 2 అవుతుంది, ఇంక మీటింగ్స్ అయిన తర్వాత ఉదయాన్నే లేచి 6:30 లేచి అదే టీ తాగుతాను నేను. అక్కడ వస్తే ఉదయాన్నే లేచి అదే నైట్ డ్రెస్లో మాట్లాడి పంపిస్తూ ఉంటా. ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ మంది వచ్చి ఉంటారు జనాలు. అది వాళ్ళు బోర్ విషయాలు మొత్తం మీద సోషల్ మీడియాలో గుట్టిపాటి లక్ష్మి గారితో పోలిస్తే బూచేపల్లి గారు చాలా వెనకబడ్డారు అంటున్నారా? అంటే సోషల్ మీడియా ఓట్లు లేపించు కదన్నా, ప్రజల అభిమానం గుండెల్లో ఉండాలన్నా. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుండొచ్చు కానీ ఇది ఎంతమంది చూస్తారు? చాలా తక్కువ మంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఈ సోషల్ మీడియాలో చూస్తే మహా అయితే 1000 మంది 2000 మంది చూస్తారు. పొలం పని చేసుకునే వాళ్ళు, ఊర్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆ పనులకు ఈ పనులు పోయేవాళ్ళు ఇవన్నీ చూడరు కదా. ఎప్పుడు మనం పబ్లిసిటీ కోసం ఎప్పుడు చూడాలి.